ఇది మనకి ఎలమంచిలో ఉన్న కొత్తపేట స్ట్రీట్లో ఉన్నది. ఈ శివాలయం గురించి నా పేరు బంగారు సిట్ అండి. నేను చార్టెడ్ అకౌంటెంట్. ఎలమంచిలోని విశాఖపట్నంలోని ప్రాక్టీస్ చేస్తున్నాం. మాది అనకాపల్లి జిల్లా ఎలమంచిలి గ్రామం. ఇప్పుడు ఎలమంచిలి మున్సిపాలిటీలో ఉన్నది. ఈ ఎలమంచిలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయాలు పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి అంటాము. అమ్మవారి పేరు పర్వతవర్ధిని, స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి. ఇది సుమారుగా 150 సంవత్సరాల పై వయసు ఉన్నటువంటి దేవాలయం. మా పూర్వీకులందరూ కూడా ఎలమంచిలో ఎంతో శ్రమ పడి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయం నిర్మించిన తర్వాత 150 సంవత్సరాలు బట్టి కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల అభిషేకాలు ఇక్కడ స్వామివారికి జరిగాయి. ఇది ఎండోమెంట్ అండి? ఇది ఎండోమెంట్ ఆధీనంలో ఉందండి. ఇది ఎండోమెంట్ ఆధీనంలో ఉంది. ఉన్నప్పటికీ ఏంటంటే చాలా రకరకాల అభిషేకాలు చాలామందికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చాలా నమ్మకమైనటువంటి దేవాలయం ఇది. ఈ స్వామివారిని ఏది ఎవరన్నా కోరుకుంటే ఆ కోరికను వెంటనే కూడా తీర్చగలిగే అభయహస్తం ఇస్తారు ఆయన అంత మహిమగల ఆయన. 2020లో జరిగినటువంటి తుఫాను కారణంగా ఇక్కడ షెల్టర్ పూర్తిగా దెబ్బతింది. దేవాలయం కూడా చాలా శిథిలమైపోయింది. ఆ సమయంలో ఎలమంచిలో భక్తులు అందరం కలిపి ముందునున్నటువంటి షెడ్ కడదామని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. కానీ దేవాలయం కూడా బాగా శిథిలమైపోయిందన్న ఉద్దేశంతో తిరిగి పునర్నిర్మించాలనేటువంటి ఒక సంకల్పించుకొని మొత్తం అందరం కూడా ఊర్లో పెద్దవాళ్ళు అందరితో సంకల్పించుకొని కూర్చున్నాము. ఆ రోజున ఇది మేము సొంతంగా చేయకూడదు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నది కాబట్టి ఎండోమెంట్ కమిషనర్ గారికి వెళ్ళి రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. ఇలాగా గుడి శిథిలం అయిపోయింది, ముందున్నటువంటి షెడ్ పడిపోయింది కాబట్టి మేము తిరిగి దీన్ని పునర్నిర్మాణం చేసుకుంటాము, మాకు అవకాశం ఇప్పించవలసిందిగా కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. వారు ఏంటంటే, మీరు లెటర్ పెట్టినంత మాత్రాన మేము గుడి నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము, ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు మాకు ఎఫిడవిట్ ఇస్తే మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఒక 10 మంది మేము కమిటీగా ఏర్పడి మేమందరం కలిపి ఒక లెటర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దేవాలయాన్ని పునర్నిర్మించి ఇచ్చే బాధ్యత మాదని చెప్పి ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు కష్టపడి ఎలమంచిలో ఉన్నటువంటి ముఖ్యదాతలందరూ కూడా ఒకళ్ళు మెటీరియల్ ఇచ్చారు, ఇంకొకటి ఇచ్చారు. అలాగా అందరినీ కలిపి, దేవతలందరినీ కలిపి మేము ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగిందండి. ఇదేంటంటే ఒక చిన్న ప్రదేశంలో ఉండేది. రామాలయం అనేది పక్కన, అతి పురాతనమైన రామాలయం కూడా పక్కన ఉంది. దానికి దీనికి మధ్యలో ఏంటంటే రామాలయానికి చెందినటువంటి ఒక స్థలం ఉంది. ఆ సమయంలో ఏంటంటే లాస్ట్ ఫిబ్రవరి 21వ తేదీన మేము 5 రోజుల ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించాం. ఈ గుళ్ళో వల్లభ గణపతిని, స్వామివారిని, తర్వాత పర్వతవర్ధిని సమేత అమ్మవారిని, పర్వతవర్ధిని అమ్మవారిని, శూలిని దుర్గాదేవి. ఈ దేవాలయంలో ఇంతకుముందు కూడా శూలిని దుర్గాదేవి అమ్మవారు ఉండేవారండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా శూలిని దుర్గాదేవి అమ్మవారు అంటే చాలా భక్తి ఎక్కువ, నమ్మకం ఎక్కువ. అందువల్ల ఏంటంటే సోమవారం నాడు ఎంతమంది అయితే జనాలు ఉంటారో శుక్రవారం నాడు కూడా అంతే మంది జనాలతో ఇక్కడ అభిషేకాలు అవి కూడా జరుగుతాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతవరకు ఉండేదండి. ఇప్పుడు మేము తర్వాత ఈ గుడి కట్టినప్పుడు కొత్తగా పెట్టిన విగ్రహాలు ఏంటంటే, 1 దక్షిణామూర్తి, 2 కాలభైరవుడి విగ్రహాలు. కాలభైరవుడి విగ్రహం, దక్షిణామూర్తి విగ్రహం అటు సైడు దక్షిణాన్ని చూస్తూ ఉంటుందండి. ఇక్కడ ప్రతి సోమవారం స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శుక్రవారం నాడు దుర్గాదేవికి. ఇప్పటి వరకు నవగ్రహాలు కూడా ఉన్నాయండి. నవగ్రహాలకి ఏంటంటే ప్రతి శనివారం మామూలుగా అభిషేకం ఉంటుంది. శని త్రయోదశి నాడు మాత్రం చాలా ఎక్కువగా భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఇక్కడ ఈ గుడి దేవాలయం మీద. మేము చాలా కష్టపడి భక్తులందరూ తాలూకా సహాయ సహకారాలతో మేము ఈ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీన్ని ఇంకా మేము డెవలప్ చేయాలంటే భక్తులు ఇంకా రావాలి అనుకుంటే రకరకాలైనటువంటి ప్లాన్లు అవన్నీ ఉన్నాయి. మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా కమిటీ మెంబర్స్. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. మేము కూడా తొందరలోనే ఇంకా రకరకాల కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మహానందిని కూడా మేము ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇది మేము రావులపాలెం దగ్గర ఉన్నటువంటి ఒక ఊర్లో చూసిన తర్వాత అదే విగ్రహాన్ని మనం ఇక్కడ కూడా ప్రతిష్ఠించాలని చెప్పి ఉద్దేశంతో సుమారు జరిగింది మహానంది అనేది. ఆ విధంగా ఏంటంటే ఇది ఇప్పటికీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధీనంలోనే ఉందండి డిపార్ట్మెంట్. కానీ ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఎన్నో పనులు ఇది మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మేము ముందుండి మేము ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా
నడిపిస్తున్నాము. ప్రతి కార్తీక మాసంలో చాలా వేలాదిగా భక్తులు, లక్షలాదిగా భక్తులు ఈ గుడికి వస్తారు. మహాశివరాత్రి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. అదే మాఘ పౌర్ణమి నాడు ఏంటంటే ప్రతి మాఘ పౌర్ణమి నాడు ఇక్కడ స్వామివారి కళ్యాణం, వార్షిక కళ్యాణమా మామూలు కళ్యాణం, వార్షిక కళ్యాణం మాఘ పౌర్ణమి నాడు జరుగుతుంది. దానికి కూడా చాలా విపరీతమైన భక్తులు వస్తారండి. ఈ దేవాలయానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక్క యలమంచిలి గ్రామంలో ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా 10-15 గ్రామాల నుంచి కూడా ప్రతి సోమవారం కూడా భక్తులు ఇక్కడికి విరివిగా వస్తూ ఉంటారు. స్వామివారి దయ వల్ల ఇక్కడ అందరికీ కూడా చాలా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మేము కాలభైరవుడిని పెట్టామండి. ఈ చుట్టుపక్కల ఏరియాలో కాలభైరవుడు ఎక్కడా కూడా లేదు. ఒక అమావాస్యకి కానీ ఒక శనివారం నాడు కానీ కాలభైరవుడికి అభిషేకం చేయాలన్నా, పూజ చేసుకోవాలన్నా సరే ఎక్కడా లేదనే ఉద్దేశంతో భక్తుల కోసం, భక్తుల సౌకర్యార్థం కాలభైరవుడి విగ్రహం పెట్టాము. అదేవిధంగా దక్షిణామూర్తి మీకు తెలియదు కాదు, మనందరికీ అనుగ్రహాన్ని ఇచ్చేది ఏంటంటే శివుడైతే, శివుడికి గురువు గారు ఎవరంటే దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తిని ఈవేళ మీరు ఒక గరికపాటి నరసింహరావు గారు మాటలు విన్నా, మన ఎవరు చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు విన్నా, ఎవరి మాటలు విన్నా వాళ్ళు 10 మాటలు చెప్తే 10 మాటల్లో ఒకసారి దక్షిణామూర్తి మాట వినిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు, ఒక మిగతా దేవతల గురించి తెలుసు కానీ దక్షిణామూర్తి గురించి గురువు గారు కాబట్టి తెలియట్లేదు. ఎందుకంటే మనం మన తల్లిదండ్రులను ఎంతలా ప్రేమిస్తాం మన గురువును కూడా అలాగే ప్రేమించాలన్న అటువంటిది ఏంటంటే మన మహాశివుడి తాలూకా గురువు గారైనటువంటి గురువు దక్షిణామూర్తిని మనం ధ్యానం చేసినా ఏం చేసినా సరే మంచి జరుగుతుందని తెలుసు. కాబట్టి ఏంటంటే దానికి కూడా తొందరలోనే ప్రతి లక్షవారం కూడా ఇక్కడ శుక్రవారం, మంగళవారం, సోమవారం ఏ విధంగా అయితే అభిషేకాలు జరుగుతాయో దానికి కూడా అభిషేకాలకి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఏం చేయాలన్నా సరే ఏంటంటే ముందు దానికి ఒక ప్రణాళిక ఉండాలి, ఫండ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం అర్చకులకి ఏంటంటే కొంత వెసులుబాటు ఉండాలండి. ఇప్పుడు సోమవారం అంతా చేసి మంగళవారం అంతా చేసిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవ్వకుండా మళ్ళీ లక్షవారం ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం కష్టతరమైనటువంటి వ్యవహారాలు. కాబట్టి తొందరలోనే మేము భక్తులందరి సౌకర్యార్థం చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఉత్తారెడ్డి గారికి మేము మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియోని బాగా ప్రాచుర్యం పొంది అందరికీ షేర్ అయ్యేలాగా ట్రై చేయండి. మా గుడికి కూడా భక్తులు పెరగాలని చెప్పి మరీ కోరుతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను బాబుజీ గారు ఈవినింగ్ వస్తే అందరూ కలుస్తారు, ఈవినింగ్ రాండి అని చెప్పేసి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నేను రావడం జరిగింది. అలాగే అందరికీ కూడా విద్య నేర్పిన ఆయన దక్షిణామూర్తి అండి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మేధస్సుకి కారణం దక్షిణామూర్తి, జ్ఞాపక శక్తికి కారకుడు దక్షిణామూర్తి. అందుకనే గురువు యొక్క ఏదైతే బోధిస్తారో దక్షిణామూర్తికి వెళ్ళి నమస్కారం చేసుకున్న, అభిషేకాలు అర్చనలు పక్కన పెట్టిన అర్చన బదులు నమస్కారం చేసుకున్నా సరే అంతే తేజస్సునివ్వగలడండి. ఒక విద్య ఒకటే అనుకుంటే చాలామంది ఏంటంటే పిల్లలకు మాత్రమే విద్య అని కాదండి, పెద్దలకు విద్య తీసుకున్నా సరే వాళ్ళ వ్యాపారంలో విద్య అండి. ఏ రంగంలో అయితే విద్య రాణిస్తుందో ఆ విద్యకి అన్నిటికీ కూడా కారకుడు దక్షిణామూర్తి. అందుకని దక్షిణామూర్తికి లక్షవారం ప్రీతికరమైన రోజు అండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్షవారం పూట దక్షిణామూర్తి వారికి అభిషేకం చేసుకున్నా, అర్చన చేసుకున్నా, అలాగే ఆయనకి ప్రీతికరమైనవి కుంభశనగలండి. దానికి అలంకరణ దండ కింద మార్చుకొని దానికి అలంకరణ దండ వేసినా సరే ఆయన అనుగ్రహిస్తాడు. అలాగే ఆయనకి అక్షంతలు, శ్వేతాక్షంతలు అంటే ప్రీతి అండి, తెల్ల అక్షంతలు, వాటితో అర్చన చేసుకున్నా సరే ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది కంపల్సరీగాన. ఇంకా తదుపరి కాలభైరవుడు గురించి అందరికీ తెలిసిందేనండి. కాశీ క్షేత్రాన్ని కాపాడేవాడు కాలభైరవుడు. అలాంటిది మళ్ళీ దాన్ని ఎక్కడైతే ఉన్నది అనుకునేసరికి చూస్తే భైరవకోన సింహాచలంలో మాత్రమే ఉన్నదండి ఇది. దాని తర్వాత మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చూసాము అంటే మన యలమంచిలిలో మాత్రమే ఉన్నదండి కాలభైరవుడు. అవన్నీ కూడా ఉద్దేశించి కాలభైరవుడికి అర్చన చేసుకుంటే సాక్షాత్తు పరమశివుడికి అర్చన చేసుకున్నట్టేనండి. 100 సార్లు స్వామివారికి అభిషేకం చేస్తే ఎంత పుణ్యకలం కలుగుతుందో ఒక కాలభైరవుడికి ఒక్కసారి అర్చన చేస్తే అంత పుణ్యకలం కలుగుతుందండి. అలాగే స్వామివారికి నివేదన మాషపు అంటే గారెలు అన్నమాట అండి. నివేదన అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఇప్పుడు గణపతికి ఉండరాళ్ళు ఎలాగో, అమ్మవారికి క్షీరాన్నం ఎలాగో, అలాగే కాలభైరవుడి దగ్గరికి వచ్చేసరికి మాష చక్రాలు గారెలు నివేదన చేసి పెట్టాలి. అలా ఎవరైతే పెడతారో వాళ్ళకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాలభైరవుడు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ అందరి సపోర్ట్తోనే నేను హైదరాబాద్ నుండి నేను ఇక్కడికి రావడం, ఈ వీడియో తీయడం అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం అండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఆంధ్రాకి వచ్చి తీసిన మొట్టమొదటి వీడియోస్ ఈ రెండేనండి. థ్యాంక్ యూ. ఇది ఒక్కసారి